ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మన జీవితం గురించి చెప్తున్నారు కదా. ఇప్పుడు 3వ భాగం 4వ భాగం తెలుసుకుందాము. ఏం చెప్తున్నారో మన జీవితం గురించి. బాబా అంటున్నారు, ఎవరైతే సంగమ యుగంలో స్వయానికి రాజు అవుతారో వారు ప్రజలకు కూడా రాజు అవుతారు అని. ఈ కర్మేంద్రియాలకు ఎప్పుడైతే మనం అధికారాత్మలుగా అవుతామో, రాజు అవుతామో, అప్పుడు ప్రజలకి కూడా రాజు అవుతారు అంటున్నారు. ఈ సంగమ యుగంలో ఎవరైతే ఇక్కడ రాజు అవరో వారు అక్కడ కూడా రాజు అవరు. సంగమ యుగంలో అన్ని సంస్కారాల బీజం పడుతుంది. ఇక్కడ బీజం పడకుండా భవిష్య వృక్షం ఎలా వస్తుంది? రాదు కదా. ఇక్కడ బీజం వేయకపోతే పువ్వులు ఎక్కడి నుండి వస్తాయి? ఇక్కడ రాజా అవటం ద్వారా ఏమవుతుంది? మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారు. అధికారిగా అవడానికి ఉదారచిత అనే విశేష గుణం కావాలి. ఎంత ఉదారచిత్త అవుతారో అంత అధికారి అవుతారు అని బాబా అంటున్నారు. బ్రాహ్మణుల కర్తవ్యం చదువుకోవటం మరియు చదివించటం. దీనిలో బిజీగా ఉంటే ఇతర విషయాలు బుద్ధిలోకి రావు అని బాబా అంటున్నారు. కనుక చదువుకోవటం మరియు చదివించటంలో బిజీగా ఉండండి. ఈ రోజులలో బాబ్దాదా మనసు యొక్క వృత్తి మరియు అవ్యక్త దృష్టి ద్వారా కూడా సర్వీస్ చేయవచ్చు అని చెప్పారు. మనసు యొక్క ఆలోచనలు అంటే ఈ యొక్క ఆలోచనల ద్వారా కూడా మంచి థాట్స్ అన్నమాట, మంచి ఆలోచనలు. ఈ వైబ్రేషన్ ద్వారా అవ్యక్త దృష్టి ద్వారా కూడా సేవ చేయొచ్చు అని బాబా అంటున్నారు. ఇది సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు. ఇలాంటి సేవలు మనం ఎప్పుడు చేయగలుగుతాం? ఎప్పుడైతే మనలో వ్యర్థం ఉండదో, మన బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుందో, అప్పుడు మన స్థితి బాగా తయారవుతుందో అప్పుడు ఇలాంటి సూక్ష్మమైన సేవలు మనం చేయగలుగుతాం. మన ఆలోచనల ద్వారా వైబ్రేషన్లు పంపుతాం. మన దృష్టి కూడా అవ్యక్త దృష్టితో చూడగలుగుతాం. బాబా అంటున్నారు, అవ్యక్త దృష్టి ద్వారా కూడా సర్వీస్ చేయవచ్చు అని. మీ వృత్తి దృష్టి ద్వారా సేవ చేయటంలో ఏ బంధన ఉండదు. ఏ విషయంలో స్వతంత్రంలో ఆ సేవ చేయాలి అని బాబా అంటున్నారు. స్వతంత్రంలో ఆ సేవ చేయాలి అని బాబా అంటున్నారు. స్వతంత్రంగా ఉంటూ మనం ఆ అలాంటి సేవలు మనం చేయగలగాలి అంటున్నారు బాబా. చేయాలని చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.